మండలిలో వైసీపీ నేతల అపచారం కలకలం రేపింది. గండేపల్లి మండలం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వామివారి చిత్రపటాలకు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దృష్ట్యా వైసీపీ నేతలు తప్పులను కప్పించుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఈ ఘట్టానికి నిరసనగా ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి సమాజానికి జగన్ మరియు బొత్స సత్యనారాయణ ఇతర వైఎస్సీపీ నాయకులకు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశారు. भक्षायामि पादभक्षायामि नैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा ओम बाणाय स्वाहा ओम ध्यानाय गोचार ग्रहचार यसातु ये अरिष्ट स्थानेषु शुभ एकादश फल सिद्धिद्वारा गृहेषु सर्वलक्ष्मी नित्य निवास अनुग्रह सिद्ध्यर्थं शाकिनी अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो रामालयस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतया तनयान् कुसुमज्वलाञ्चन त्रिविक्रमत्वच्चरणारविन्दान् भुजद्वयमधीयमोघान्नमदं करिष्यति। నిన్న శాసన మండలి సమావేశం మీరంతా ప్రత్యక్షంగా చూసుకుంటారు. శాసనసభ శాసన మండలి జరుగుతున్న సమయం అంతా కూడా కేవలం శాసన మండలిలో అయితే వృధా అయిందని చెప్పక తప్ప. వృధా అవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా నిన్నైతే అపవిత్రమైనటువంటి కార్యక్రమం చేశారు. నిన్న చేసినటువంటి కార్యక్రమం హిందూ సమాజం క్షమించరన్నటువంటి కార్యక్రమం. ఎవరైతే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి మన రాజ్యాంగాన్ని కించపరచడం కాకుండా కుల మత రహితంగా శాసనసభ శాసన మండలి జరగాలి. అలా కాకుండా స్వామివారిని అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఆ కలిగ వైకుంఠేశ్వరుడు ఫోటోలు పట్టుకొచ్చి కార్డులు పట్టుకొచ్చి ప్లే కార్డులు పట్టుకొచ్చి అపవిత్రం అంటే జోళ్ళు వేసుకుని వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవిత్రమైనటువంటిది. ప్రసాదమే ఎవరైనా తెచ్చిస్తే మన ముందు కాళ్ళకు ఉన్నటువంటి జోళ్ళని తీసేసి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకున్న తర్వాత మనం ఇచ్చేస్తాం. అంత పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని అక్కడ అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ఒకటి రాజకీయ దురుద్దేశంతో ఆయన్ని రాజకీయానికి వాడుకోవాలని చెప్పేసి శాసన మండలిలో వ్యవహరించిన తీరు క్షమించరాంది. రెండోది వాళ్ళ ప్రదక్షిణ చేశారు, పోనీ అడ్డెట్టుకున్నారో భగవంతుని అనుకుంటే దాన్ని అపవిత్రమైనటువంటి విధానంతో పాదరక్షలు వేసుకుని అంటే జోళ్ళు వేసుకుని వచ్చి ఆ జోళ్ళతోటి బొమ్మలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను పట్టుకుని ప్రదర్శనలు చేయడం దగ్గర విడ్డోరండి. మీరు ఇలా చేశారని చెప్పేసానంటే వెంటనే బయటకు వచ్చి బొత్స సత్యనారాయణ గారు అంటాడు, అబ్బాయి జోళ్ళు ఎక్కడేశారు, జోళ్ళు ఎక్కడ ఉన్నాయి, మేము వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకొని వచ్చి మేము మామూలుగా నినాదాలు ఇచ్చామని తప్పించి ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పేసి అడిగాను తప్పించి భగవంతుడిని నువ్వు అడగాలనుకున్న కోరికలు అడిగితే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, లేదనుకుంటే ఎక్కడున్నాడు.